ఓం శ్రీ గణపతియే నమః. ఓం శ్రీ పతంజలియే నమః. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తాను. రాత్రి మితాహారం భుజిస్తాను. ఆత్మ అనే నిరాకార శక్తిని నేను నా తల్లిదండ్రులైన ప్రకృతిలాగా నేను కూడా అందరికీ అన్నీ ఇస్తాను. అందరికీ అన్నీ ఇస్తాను. నిలబడి తినకూడదు, ఎంగిలి తినకూడదు, మాట్లాడుతూ తినకూడదు. ప్రసాదములకు తినాలి. ఆ ప్రసాదంలో మా శ్రీ ఆంజనేయ జ్ఞానయోగం ప్రతిరోజు అందరూ చేసేది పెట్టాలి. పట్టు పొంగలి, కొబ్బరి చట్నీ, ఆవు నెయ్యి, సాంబారు, రోజు తినే అంశాలు సాధారణ వ్యక్తులు రోజు వచ్చి పెడతారుగా. ఈ ఒక్కరోజు కూడా సాధారణం కాదు, మాకు అదే కావాలి, బిర్యానీనే అయినప్పటికీ వెళ్ళి శనివారం మేము ఈ పట్టు పొంగలి ఇప్పిస్తున్నాం. చూడండి, 100 ఏళ్ళు మనిషి బతకాలంటే ఎన్ని ఆకలింపు చేసుకోవాలి. నాకు అవేమి వద్దు అని మీరు అనుకుంటే కనుక మీరు పొరపాటు. ఇది రెండవది అవిద్య. అవిద్య అంటే ఎడ్యుకేషన్ లేకపోవడం కాదు, అందరం డిగ్రీ చదివిన వాళ్ళని. పతంజలి యోగ సూత్రాల్లో 2వ అధ్యాయంలో 3వ సూత్రంలో చెప్తున్నారు. అవిద్య రూపాలు ఏమిటంటే, మొదటిది ఈ దేహము, జాగ్రత్తగా ఈ దేహము ఇలాగే పర్మనెంట్గా ఉండిపోవాలని కోరుకోవడం మొదట ఆయన ఇచ్చారు. ఈ దేహము ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి అంటే ఏంటి? మరణమే వద్దనుకోవడం పెద్ద అవిద్య. మరణమే వద్దనుకోవడం. రెండోది జుట్టు తెల్లబడకూడదని, ముసలితనం రాకూడదని లేపనాలు రాసుకుంటూ నేను ఇంకా కొట్టండి అర్థమవుతాం. మొదటిదోమో మరణమే ఉండకూడదనుకోవడం ఒక అవిద్య. రెండవదేమో వృద్ధాప్యమే రాకూడదనుకోవడం రెండో అవిద్య. అర్థమవుతుందండి. మూడవది చాలా క్లియర్గా అనిత్యము కానివి నిత్యమని భావన చెందుట, అనిత్యమైన వాటిని నిత్యాలని భావన చెందుతాట. ఏమిటది? పృథ్వీ అంటే భూమి అని. అక్కడ భూమి అంటే భూమి చుట్టారే ఆభరణాలు, ఆస్తులు, వస్త్రాలు. ఎంతకాలంగా వాళ్ళ ఆ వస్త్రాలు, ఆభరణాలు, నగలు, ఈ నగలు పెద్దోడికి ఇవ్వను, ఆ నగలు చిన్నోడికి ఇవ్వను, వాడు ఆ నగలు తీసుకున్నాక నిర్దిష్ట అవసరం బాలేదు. ఈ గోలేగా మీ గోలంతా. నేను మీకు చెప్తుంది ఏంటంటే, మీకు రాజకీయాలు మాట్లాడుకోవడం, ఆ పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ ఏం చేసింది, వాళ్ళు ఫుడ్ పెడతారా? బాబా ఆశ్రమంలో ఉన్నారు. బాబా ఏం మాట్లాడాడు చెప్పండి? శ్రద్ధ, సబూరి, శరణాగతి. ఈరోజు సత్సంగంలో శరణాగతి, బాబా చెప్పింది శరణాగతి తెలుసుకోబోతున్నాం. శరణాగతి అంటే 5 అంశాలతో ఉంటుందట. మొదటి అంశము, నీ తప్పును నువ్వు యాక్సెప్ట్ చేసి, బాబా ఉదాహరణ చెప్తున్నాను, నేను మద్యం తాగుతున్నాను అనుకుందాం. ఎలాగ మోడపా చెబుతాను, బాబా నేను మద్యం తాగుతున్నాను బాబా, నన్ను క్షమించు బాబా, నేను మద్యం మానేస్తాను బాబా అని బాబా దగ్గర ఒప్పుకోవాలంట తప్పుని. మొదటి స్టెప్పు. మొత్తం 5 స్టెప్పులు. రెండో స్టెప్పు అయినా కూడా మారలేక మళ్ళీ తాగి మరుసటి రోజు వచ్చి, బాబా రెండోసారి వస్తాడు మనం వచ్చి, బాబా నిన్ను నీకు మాట ఇచ్చాను బాబా, కానీ మాట తప్పాను బాబా, నన్ను క్షమించు బాబా అని ఏడుస్తాడంట. అయ్యో మాట ఇచ్చి తప్పాను, మాట ఇచ్చి. మరి ఏడుపేది మన దగ్గర ఏడుపేది అయినా సరే మద్యం మానేస్తాను, నాకు ఎలాగోలా నీ కరుణ కావాలి అని చెప్పుకొని మళ్ళీ వెళ్ళిపోతాడట. మళ్ళీ లేక మామూలుగా లాంగేగా మళ్ళీ 3వ రోజు వస్తాడట, బాబా నీకు 3వసారి మాట ఇచ్చాను, పొరపాటు పడ్డాను బాబా అని పశ్చాత్తాపం చెందుతాడంట. ఏడుపు దాటిపోయింది. ఏడుపు వేరు, పశ్చాత్తాపం. ఏడుపేమో అభినయం, పశ్చాత్తాపము నీ హృదయం. నువ్వు నెమ్మదిగా శరీరం దాటి నీ హృదయం దాకా వెళ్ళాలి. ఇది బాబా ఇలా కాదు, నా వల్ల కాదు, నువ్వే నన్ను ఎట్లయినా మార్చాల్సింది, నువ్వే మార్చాలి ఒక సంకల్పాన్ని చెప్పుకొని వెళ్తాడంట. వెళ్ళిపోయాక అప్పుడు బాబా అంట ఒక ఉపమానం రూపంలోనూ ఇతరుల యొక్క రూపంలోనూ అతనికి సంకేతం వచ్చేది చేస్తాడంట. ఎలాగా?
ఆ వ్యక్తి అంటే ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల దారిలో ఎవరో చనిపోయి ఉన్నారంట. అక్కడ చూస్తున్నారంట. వెళ్తే అక్కడ పిల్లలంతా ఏడుస్తున్నారంట. నానా నువ్వు చచ్చిపోయావా, నానా నాకెవరండా అని ఏడుస్తున్నారంట. బాబు ఎందుకు చచ్చిపోయాడని అడిగితే తాగి లివర్ చెడిపోయి చచ్చాడు రా బాబు అన్నారట పక్కన వాళ్ళంతా. ఆ పిల్లలు ఏడవడం తప్ప పక్కన వాడు ఎవడో కూడా ఏడవట్లేదురా. ఈ తాగుబోతుడు సాగు చస్తాడా అంటున్నారట. ఇవన్నీ వాళ్ళు పరిశీలించాడట. ఓహో నేను చచ్చాక రేపు నేను చచ్చాక కూడా వీళ్ళెవరు నా ముందు పోయిన వాళ్ళు ఎవరు తర్వాత ఎవరు పొగడరన్నమాట. నా పిల్లలు మాత్రం అన్యాయం అయిపోతారన్నమాట. అప్పుడు వెళ్ళి ఐదోసారి బాబా మంచి సంకేతాన్ని ఇచ్చావు బాబా, మంచి సంకేతాన్ని ఇచ్చావు బాబా, నాకు ఖచ్చితంగా ఈ పర్యాయం నేను తాగని మానేశాను. ఇక తాగుడే మానేశాడు. ఎప్పుడు మానగలిగాడు? ఇతరుల బాధలోకి తాను ప్రవేశించి తనకు కూడా అలాంటి బాధ కలగబోతుంది అన్న సంకేతం మెదడుకు వచ్చినప్పుడు మారాడు మనిషి. అలా మారకుండా ఊరికే భోగ